చెప్పండి బ్రదర్, మీరు హలో. ఏంటి మాటిమాటికి ఫోన్ చేస్తున్నారు? చెప్పండి. మాటిమాటికి ఏం చేయలేదే, ఇప్పుడే చేశాను నేను ఇందాక, మీరు కట్ చేశారు. ఇంతకు ముందు కూడా చేశారు కదా, ఇంతకు ముందు కూడా చేశారు కానీ చెప్పండి. అదే ఇంతకు ముందు చేశాను, మీరు కట్ చేసి మళ్ళీ మీరే చేశారు. ఎవరు ప్రవీణేనా మాట్లాడేది? ప్రవీణ్ అనే కానీ చెప్పండి. యూట్యూబ్ లో మీ వీడియోలు చూశాను నేను. ఓకే. మరి ఏంటి మరి మా క్రైస్తవం మీద అట్లాగే మా పాస్టర్ల మీద లేనిపోని నిందలు వేస్తూ అట్లా అవమానకరంగా మాట్లాడుతూ చాలా అట్లా బిహేవ్ చేస్తున్నారు. ఎవరు చేశారు? మీరే, నేను విన్నాను కదా. అవునండి, మరి బైబుల్ని యేసు ప్రభును అవమానిస్తే మేము ఎంతకాలం సహించాలి? యేసు ప్రభుని నమ్మాల్సిన నమ్మపోతే నరకానికి వెళ్తారని చెప్పేసి ఒక యేసు ప్రభును రాక్షసుడిగా చిత్రీకరించి, దయ్యాలు ఉన్నాయని చెప్పేసి దయ్యాలు గొల్లగొట్టమని చెప్పేసి యేసు ప్రభు పేరుతోటి, అసలు యేసు ప్రభు పేరు వాడుకున్న హక్కు మీ పాస్టర్లకు ఏముంది చెప్పండి? ఆయన పేరు మీద మీరు బిజినెస్లు చేసుకుంటూ కానుకలు దశం భాగాలు కోట్లు సంపాదించుకుంటుంటే అసలు యేసు ప్రభు పేరు ఉపయోగించుకున్న హక్కు మీకు ఎవరికి లేదు. ఫస్ట్ బైబిల్లో ఉన్నది చెప్పకుండా కాదు, బైబిల్లో ఉన్నది చిన్న మాట చెప్తున్నా, బైబిల్లో ఉన్నది ఒకటి, మీరు చెప్పేది ఒకటి. బైబిల్ యేసు చెప్పింది ఒకటి, మీరు చేసేది ఒకటి. ఆయన యూదులకు పుడితే ఆయన పేరు మీద ఒక కొత్త మతాన్ని క్రియేట్ చేసి జనాలందరినీ నరకానికి తీసుకెళ్తుంటే మేము ఎట్ట ఊరుకుంటామండి? తన తండ్రి శ్రీకృష్ణుడు, యేసు ప్రభు తన తండ్రి పరలోకమందున్న తండ్రి అని చెప్పి శ్రీకృష్ణుడికి ఎంతో పేరు చేశాడు. మరి శ్రీకృష్ణుడు ఏమైపోవాలి? అసలు మీరు ఎవరండి ఆయన దేవుడు చేయడానికి? ఎవరి పర్మిషన్ తీసుకొని మీరు ఆయన దేవుని చేశారు? ఇప్పుడు ఆయన ఆత్మ ఎంతో బాధపడుతుంది, నాలాంటి చూసి సంతోషిస్తుంది. అరే ప్రవీణ్ నా గురించి ఒకరైనా కరెక్ట్ చెప్తున్నారు అని చెప్పేసి నన్ను చూసి సంతోషిస్తుంది యేసుప్రభు ఆత్మ. మీరు చెప్పడం పూర్తయిందా ప్రవీణ్? చెప్పడం పూర్తయిందండి. ఇప్పుడు మీరు చెప్పండి. అంటే మీరు పాస్టర్ విశ్వాసం? మీరు? నా పేరు జాన్ రాజు. జాన్ రాజు అంటే ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడానా? ఇంతకుముందు ఎప్పుడైనా మీతో మాట్లాడలేదు? ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడలేదు. ఇంతకుముందు గోపితో ఒకసారి మాట్లాడా నేను. సో ఇప్పుడు మీరు చెప్పండి. సరే ఇప్పుడు మీరు చెప్పండి. విషయం ఏంటంటే, ఈ రోజు క్రైస్తవ్యాన్ని నమ్ముకునే వారి సంఖ్య ఇంతకు ముందు కన్నా 100 రెట్లు తగ్గిపోయింది. లేదు, పెరిగింది. మీరు అలా భ్రమలో ఉండదు. మేము ఆంధ్ర తెలంగాణలో వచ్చేసి దాదాపు 35% చేరుకున్నాం మేము. మీరు మా మీద ఎన్ని యూట్యూబ్లు పెట్టుకున్నా, ఎన్ని మీరు మాట్లాడేదానికి ఆధారం ఎక్కడుందండి? ఎంత చేసినా, ఎంత చేసినా మీ పేరేంటి? జాన్ బాబు. ఒక్క నిమిషం ఆగయ్యా. మిమ్మల్ని ఏదో చేస్తాం మేము అన్నట్లు. మీరు 35% ఉన్నట్టు ఆధారం ఏముంది? గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఉందా? గవర్నమెంట్ లెక్క నీ లెక్క ఎలా చెప్తావు? 35% ఏ లెక్క అని చెప్తున్నావు నువ్వు వెళ్ళి సర్వే చేసి వచ్చావా ఏమన్నా? మా సర్వే ప్రకారం ఎవడు మీ సర్వే చేసినోడు? మీ సర్వే చేసినోడు ఎవడు? ఆడి పేరేంది? ఎవడా విశ్వాస పేరు చెప్పయ్యా. పేరు చెప్పండి అయ్యా. కాదు, మీ పేరు చెప్పండి. ఎవడాడు విశ్వాసి? పేరు చెప్పండి అయ్యా. పేరు చెప్పు, నేను చెప్తా. క్రైస్తవులు అందరూ 1%, 2%. నేను ఒక మాట చెబుతా. మాట్లాడటం గొప్ప కాదు. నువ్వు మాట్లాడేదానికి ఆధారం చూపించు. నువ్వు మాట్లాడేదానికి ఆధారం చూపించు. ఆధారమే ఏముంది? ఆధారం చూపి చెబుతున్నా. చెప్పు చెప్పు. ఆంధ్ర గాని తెలంగాణలో గాని ఎన్ని చర్చీలు ఉంటాయో, ఎన్ని చర్చీలకి ఎంతమంది విశ్వాసులు వస్తారో మాకు తెలుసు లెక్క. నువ్వు ఒక్క నిమిషం వినయ్యా. ఒక చర్చి ఉంటే ఊర్లో 2-3 వచ్చినా అది కూడా చర్చి కింద కౌంట్ వస్తుంది. 100 మంది జనాభా ఉంటే 10 చర్చిలు ఉన్నాయి ఊర్లో. తెలుసా నీకు అది? అసలు చర్చిలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా నీకు? చర్చిలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా? చర్చికి మీరు పూర్తిగా నువ్వు వినయ్యా. చర్చిలు ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా? 5000 రకాల చర్చిలు ఉన్నాయి. పెంతెకోస్తు అని, ఇంకా బెంతెస్ట్ అని, ఇలా చాలా రకాలు ఉన్నాయి. మతంలో లేవా ఏంటి? హిందూ మతంలో ఏమున్నాయి చెప్పు? ఎందుకు లేవు? ఏమున్నాయి చెప్పు? లేవు, ఎన్ని రకాలు లేవు మీకు? ఏమున్నాయి? ఎందుకు లేవు? మీకు మేము చెప్పాలి. చెప్పవయ్యా. హిందూ మతంలో వివక్షత ఉంది కాబట్టి మా క్రైస్తవంలోకి వస్తున్నారు. ఏముంది వివక్షత? హిందూ మతంలో వచ్చేసి వివక్షత మొట్టమొదటి నుంచి ఉంది. ఏముంది చెప్పు? నువ్వు ఏముంది చెప్పు? వివక్ష ఏముంది? తెలీదా? ఏముంది చెప్పు? మీరు ఎన్ని యూట్యూబ్లు పెట్టినా, మీరేం చేసినా మమ్మల్ని ఆధారాలతో మాట్లాడుతావు. నీ నోటికి వచ్చింది మాట్లాడతావా?
నాగాలాండ్ గాని, మేఘాలయ గాని, ఎవరాళ్ళు ఆ ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చేసి 100% మేమే ఉన్నాం. ఉండు, ఏమైంది ఇప్పుడు? అట్లాగే మాకేమైనా బీగుతావా? 2050 నాటికి కాదురా వచ్చేసి బాబు, ఆంధ్ర మా గాని, మడ్డ తమిళనాడు మా గాని ఆస్తులు ఏమైనా 50% బీగుతావా? మా చేస్తాం ఆస్తులు మేము. ఏమైనా బీగుతావా అని మీరు అడుగుతున్నా మమ్మల్ని నేను. ఏం చేయలేరు. నేను బూతులు మాట్లాడను. నేను బూతులు అయితే మాట్లాడను. యేసు లంజా కొడుకు, మేరీ లంజా అన్నాను నేను. ఇప్పుడు నీకు వచ్చిన అభ్యంతరం ఏం చెప్పు? అది నీ సంస్కారం. అది నీ సంస్కారం కాదురా. సంస్కారం. మొగుడుతో మేము తెంగించుకోకుండా మీ లంజా, దేవదేవతలు వేరే మేము ఎవరితో చెప్తాం. తెంగించుకున్న మేరీ లంజా అయింది కదా, మేము- పతివ్రత ఎట్లయింది? మా క్రైస్తవులు ఎవరో కూడా మేము దూషించం. మీ దూషించద్దు. మాదిరిగా దూషించం. బైబుల్లోనే మాకు అవసరం దూషలంతా లేదు. బైబుల్లో రాశారు, లంజా లంజ కొడుకులు అని చెప్పి. అని నాకు అది చూపించు, ఆ పదం చూపించు. యెహెజ్కేలు 23:3 వచ్చినుంది. నేను బయట ఉన్నాను. మరి బాబు లంజా అనే పని చేయి. పదాన్ని నువ్వు చూపించాలి. నువ్వు నాకు చూపిస్తాను, నువ్వు బైబుల్ తీ. మరి లేదంటే యెహెజ్కేలు తెలుసు. లంజలు ఉన్నారని చెప్పి నేను నిరూపిస్తా. బైబుల్లో తీ. యెహెజ్కేలు 23:3 వచ్చినుంది. అంటే లంజలు అంటే ఏంటి? మీ ఉద్దేశం ఏంటి? ఎవడు పడితే ఆడితో ఎట్లాగా సళ్ళు పరిగణిస్తారు? ఎవరితో ఏ లెక్క? పడితే ఆడితో సళ్ళు పిసుకుంచుకున్నదే లంజా. అది లంజలు ఉన్నారు, తీపిస్తాను బైబిల్లోది. బాబు, నువ్వు బైబుల్ ని తప్పుగా అర్థం బైబిల్ తీవయ్యా. నువ్వు మాటలు వద్దు, మాట్లాడుకోవటం లేవు. ఓన్లీ బైబిల్ గురించే మాట్లాడుకుందాం. నువ్వు బైబిల్ ఓపెన్ చేయి. నాకు బైబిల్ మీరు ఇంకా సరే, బైబిల్ చదవాలి. నేను చదవనా? నేను తీసి చదవనా? బైబిల్ మొత్తం కూడా నేను తీసి చదవనా? మీరు బాబు లైన్ లో ఒక్క నిమిషం వినయ్యా. బాబు ఒక్క నిమిషం వినయ్యా, నేను చదివి వినిపిస్తాను. నువ్వు ఏ వచనం చెప్పినా ఏది చెప్పినా కూడా అవన్నీ నాకు కంటతా వచ్చు. సరే, నేను ఒకసారి తీస్తాను. యెహెజ్కేలు 23:3 వచ్చిన ఏముందో చదువు. ఏనండి, నేను బైబిల్ గురించో లేకపోతే ఇంకో విషయం గురించో నేను చదువుతాను. నువ్వు ఆపను, ఒక నిమిషం ఆపి చదువుతా. వీరు ఐగుప్త దేశంలో జారత్వం చేసిరి, యవ్వన కాలంలో జారత్వం చేయించు వచ్చిరి. అక్కడ వారికి ఆలింగనం ఆయను, అక్కడ వారు కన్యకాలమందు పురుషులు చనులు నలిపిరి. వీళ్ళు వయసులో ఉన్నప్పుడంట బాగా సళ్ళు పిసికించుకున్నారట. మరి ఈ లంజలే కదా అట్లా వయసులో ఉన్నప్పుడు పరాయి మగవాళ్ళ చేత సళ్ళు పిసికించుకోవడం. మరి లంజలనే మాట నువ్వు లేదన్నా, మరి లంజలే కనపడ్డారు కదా బైబిల్లో. బాబు గోపి, తాగున్నావా ఏంటయ్యా? చూపి మాక తాగి ఉన్నవా? నువ్వు తాగి ఉన్నవా? ఏంటి చెప్పు. నేను తాగిలేను. నాకు తాగుడు అలవాటు లేదు. నాకు టీ కాఫీ కూడా అలవాటు లేదు. ఏంటి నువ్వు అనుకుంటున్నట్టుగా? మరి ఇప్పుడు లంజలు, ఇక్కడ లంజలు ఉన్నారు కదా బైబిల్లో. నువ్వు చెబితే అయిపోద్దా ఏంటి? మరి నువ్వు చెప్పు, దీని అర్థం ఏంటో నిర్ధారించడానికి. మరి నువ్వు చెప్పే దీని అర్థం ఏంటో. కాదు కాదు, సరే నేను నిర్ధారించను. సళ్ళు అందరితో మగవాళ్ళందరితో సళ్ళు పిసికి, ఒక్క నిమిషం, మగవాళ్ళందరితో సళ్ళు పిసికించుకుంటారని ఏమంటారు? పతివ్రత అంటారా? ఏమయ్యా, బైబుల్ పక్కన పెట్టయ్యా. అన్ని పురాణాల్లోనూ శృంగారం గురించి ఉంటది. బాబు శృంగారం అదే వెళ్దాం. నువ్వు దేంట్లో ఉందో చూపించు. ఏ పురాణంలో శృంగారం ఉందో పురాణం తీసి చదువు, అక్కడ ఏముందో. ప్రతి గ్రంథంలోనూ అన్ని నువ్వు తీసి ఆ రిఫరెన్స్ చూపించి, ఆ రిఫరెన్స్ తీసి చదవయ్యా అని చెప్పాను నేను. కాదు, నీ పెళ్ళాం లంజా, నీ తల్లి లంజా అంటే ఒక నువ్వేమంటావు? నీ పెళ్ళాం లంజా, నీ చెల్లి లంజా, నీ కూతురు లంజా అంటే నువ్వేమంటావు? ఆధారం చూపించి మాట్లాడరా అంటావు. నువ్వు అంటావా? నోటికి వచ్చినట్టు కాదురా దొంగ నా కొడక. నోటికి వచ్చినట్టు కాదురా రే గోపి దొంగ నా కొడక. ఆధారాలు చూపించి మాట్లాడరా అంటావు. నేను అదే చెప్తున్నా. నీకు ఏ గ్రంథంలో బూతులు ఉన్నాయో ఆ గ్రంథం తీసి చూపించు. నేను బూతులు కాదురా బాబు, నేను మాట్లాడేది నిజం. నీ పెళ్ళం లంజా నన్ను, నీ పెళ్ళం ఆధారం చూపించి మాట్లాడమంటావు. సరిగ్గా పద్ధతిగా మాట్లాడు. బైబుల్లోనే బూతులు ఉన్నాయి కదరా. ఈ కళ్ళు తెంగినాయా నీకు? బైబుల్లో బూతులు ఉన్నాయి కదా. బూతులు కాదయ్యి, నువ్వు అనుకుంటే మీ ఆవిడికి ఫోన్ ఇచ్చి అన్వయించుకుంటావా ఏంటి? కాదు, నీ భార్యకి ఫోన్ ఇచ్చి ఈ వచనం చదవమని చెప్పు, నేను వింటాను. నీ భార్యని బాబు, నీ భార్యకి ఫోన్ ఇచ్చి నీకు పెళ్లి మీ అమ్మని పిలువ మాట్లాడదాం. నేను మీ అమ్మని పిలువయ్యా. ఇది భూతో కాదో మీ అమ్మ చేత, ఒక నిమిషం, ఇది భూతో కాదో మీ అమ్మ చేత నేను చదివి వినిపించమని చెప్తాను. మా అమ్మగారు లేరులే, మా అమ్మగారు చనిపోయి 2009లోనే చనిపోయారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఎవరున్నారు మీ ఇంట్లో? మా నాన్నగారు. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరున్నారు? బాబు, నేను ఒంటరి వాడిని. సరే, ఓ పని చేయి. నిన్ను మతం మార్చిన పాస్టర్ ఉంటాడు కదా, వాడి పిల్లల్ని చదివించు, సరిపోద్ది. నిన్ను మతం మార్చిన పాస్టర్ ఎవడో? క్రైస్తవుని నేను. ఒకడు నన్ను మతం మార్చేదేంటి? నేను పుట్టుకతోటి క్రైస్తవుని. నేను ఎలా పుట్టావు నువ్వు? మతం మార్చేదేంటి? మరి నీకు బైబిల్ తెలుసా తెలీదా? నేను క్రైస్తవులకే పుట్టా. మరి బైబిల్ తెలుసా తెలీదా నీకు?
నా పేరు కూడా జాన్ రాజు. నేనే రికార్డెడ్ గా జాన్ కాదనలేదయ్యా. రాజు. నువ్వు క్రైస్తవుడు కాదనలేదు, నువ్వు పుట్టు క్రైస్తవుడు నేను కాదనలేదు. మరి ఈ వచనాలు మరేంటి? ఆడవాళ్ళ చేత చదివిస్తే బూతులు కాదని నేను ఒప్పుకుంటాను కదా, దీంట్లో నిర్మమాటంగా చెప్తున్నాను కదా. విషయం వినాలి. నేను ఒక మాట కాదు చెబుతున్నా. కాదు, నేను బాబు గోపి ఒక మాట కాదు కాదు, వినాలి. నేను నిన్ను ఒకటే నువ్వు మాట అడుగుతున్నాను. మాట్లాడు. ఇవి నువ్వు బూతులు మాట్లాడినప్పుడు కాదని నేను అవతలోడికి ఛాన్స్ నిరూపిస్తే, ఇయ్యాలి నువ్వు. నేను బూతులు కాదని నిరూపిస్తే నేను క్రిస్టియన్ గా మారిపోతాను మరి. సరే, అది బైబిల్ దగ్గర పెట్టుకొని నువ్వు నేను ఆ. నిరూపించే ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు ఏంటి? ఎప్పుడు నేను టైం చెబుతాను. ఇప్పుడు నేను రా. ఫోన్ చేసి ఇప్పుడు చెప్తాను. లైవ్ పెడతాను, యూట్యూబ్ లో లైవ్ పెడతాను, మన ఇప్పుడు ఇద్దరం కాదు, కూర్చొని ఇప్పుడు మాట్లాడదాం. కాదు, నేను చెప్పేది విను. ఆ, నేను వేరే పని మీద ఆ. మా వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు నేను బస్ స్టాండ్కి వచ్చా. ఆ. ఏంటి? సరే, ఎప్పుడు వచ్చి టైం ఎప్పుడు కాల్ ఉంటే చేయమంటావు, ఎప్పుడు నేను కాల్ చేయమంటావు వీడియో చెప్పు. చూసి ఫోన్ చేస్తున్నాను. ఎప్పుడు విషయం కాల్ విను, ఎప్పుడు పూర్తిగా కాల్ విను. చేయమంటావు చెప్పు. నేనే కాల్ చేస్తా. వద్దు నువ్వు వద్దు, ఇదే నేనే నెంబర్కి చేస్తా. చేస్తాను. నేనే చేస్తా, టైం ఒక చెప్పు, 2 నేనే రోజుల తర్వాత చేస్తాను. చేయండి. ఒక 2 రోజులు నేను ఫోన్ చేస్తాను. నేను మీకు 2 రోజుల్లో నువ్వైనా నాకు చేయొచ్చు. 2 రోజులు నీ టైం నెంబర్ చెప్పు, తీసుకున్నావు. నీ నెంబర్ చెప్పు. ఇదే నా నెంబర్, ఇదే ఇప్పుడు పడిందే నా నెంబర్. సరే, నేను 2 రోజుల్లో కాల్ చేస్తాను నీకు ఖచ్చితంగా. నువ్వు లైవ్ కి వచ్చి ఆ. బైబిల్లో బూతులు లేవు నిరూపిస్తే ఇమీడియట్ గా నా ఛానల్ ఆ. డిలీట్ చేసి, ప్రవీణ్ ఛానల్ డిలీట్ చేసి, మేమిద్దరం కలిసి క్రైస్తవ మతం పెడదాం. ఆ తీసుకుంటాం. ప్రోగ్రామ్ కూడా పెడదాం. ఆ ప్రోగ్రామ్ పెడదాము. ఆ, ఏంటి? ఆ, నేను చెప్పబోయేది ఒకటేనండి. ఆ. బైబిల్ గురించి కాసేపు పక్కన పెట్టండి. ఎట్లా పెడతామయ్యా బైబిల్? అసలు విషయం వినండి. దైవ గ్రంథం, పరిశుద్ధ విషయం గ్రంథం వినండి పక్కన ఎలా పూర్తిగా. పెడదాం మనం బైబిల్ ని? వినాలి. ఇప్పుడు నువ్వు చెప్పింది నేను విన్నప్పుడు నేను చెప్పింది కూడా నువ్వు వినాలి. నేను బైబిల్ పక్కన ఒక పెట్టే నిమిషం. విషయం అయితే నేను ఒప్పుకోను. విషయం వినండి. నేను అసలు ఒప్పుకోను. నేను ఫోన్ చేసిన కారణం, పరిశుద్ధ గ్రంథాన్ని నేను ఫోన్ పక్కన చేసిన పెట్టు అన్నావంటే కారణం, అసలు నువ్వు క్రైస్తవుడివే కాదు. బాబు గోపి, పరిశుద్ధ నేను ఫోన్ గ్రంథాన్ని చేసిన నువ్వు పక్కన కారణం, పెట్టమన్నావంటే నువ్వు క్రైస్తవుడు కాదు నా నేను దృష్టిలో. చెప్పేది నేను మాట్లాడదామని చెప్పా. ఇప్పుడు పక్కన పెట్టమన్నా. పరిశుద్ధ గ్రంథాన్ని 2 రోజుల పక్కన తర్వాత పెట్టు అన్నావంటే మాట్లాడదామని నువ్వు చెప్పాను నేను నీకు. క్రైస్తవుడు కాదు నా దృష్టిలో. క్రైస్తవుడు అంటే ప్రాణం ఇచ్చేవాడు బైబిల్ క్రైస్తవుడు. పక్కన పెట్టడం అంటే ఇప్పుడు చర్చలో పక్కన బైబిల్ పెట్టమన్నావు. ప్రకారం క్రైస్తవుడు అంటే దేవుడికి ప్రాణం ఇచ్చేవాడే నిజ క్రైస్తవుడు. బాబు నాకు అన్ని తెలుసు, నీకన్నా ఎక్కువ తెలుసు. ఏం నేను తెలుసు? బైబిల్ పక్కన పెట్టమన్నాను అంటే దాని అర్థం ఇప్పుడు చర్చా కార్యక్రమంలో నేను ఫోన్ చేసిన కారణం గురించి కాసేపు బైబిల్ పక్కన పెట్టండి అన్నావు. ఇప్పుడు మాకు 2 రోజుల తర్వాత బైబిల్ మీదే మాట్లాడదాం. మాకు వేరే కారణాలు ఏం అవసరం లేదు. బైబిల్ బూత్ పుస్తకం కాదని నిరూపించడం మాకు కావాలి. నువ్వు ఎన్ని విషయాలు మాట్లాడినా మాకు అనవసరం. మాట్లాడదాం అంటున్నా కదా. ఇప్పుడు నువ్వు మాట్లాడుకోయా, మేము మాట్లాడదాం. మాట్లాడమని చెబుతున్నా. నేను చెప్పేది బైబిల్ భూత పుస్తకం అని మాత్రమే మేము మాట్లాడతాం. అదే మాట్లాడదాం. నేనేం కాదనట్లా. బైబిల్ ఎప్పుడు? మీదే మాట్లాడదాం. ఎప్పుడు? ఒక 2 రోజులు టైం ఇయ్యి నాకు. ఎందుకు టైం? ఎందుకబ్బా నీ టైం? ఇప్పుడు ఇంతసేపు మాట్లాడావు, అర్ధగంట ఏమో వచ్చి మాట్లాడు చాలు. ఏమండి నా దగ్గర ఇప్పుడు బైబిల్ లేదండి. మేము ఇస్తాం, మేము చూపిస్తాం. నువ్వు ఏ రిఫరెన్స్ తీయమంటే నువ్వు ఏ రిఫరెన్స్ తీయమంటే అది తీస్తాము, చదువుతాము, నీకు చూపిస్తా. లైవ్ లోనే బైబిల్ ఇస్తాను. చేలో పడినట్టు గోపి, నీకు మాట్లాడడం రాదు. ఎవరికి? మాట్లాడడం రాదు. నాకు రాదా? నేనేం రాదు. మరి ఓడిపోతాను కదా, ఇంకా శుభం కదా. నేను ఓడిపోతాను కదా లైవ్ లో. పడిపోతానే కానీ కాదు, నేను సబ్జెక్ట్ రాదు, ఓకే, దానికి ఏం ఒప్పుకుంటాను. నేను ఓడిపోతాను కదా, నువ్వు గెలుస్తావు కదా. 2 రోజులు ఆగు. నువ్వు 2 రోజులు ఆగితే పాత నిబంధన కొత్త నిబంధన 2 పక్కన పెట్టుకొని అసలు నువ్వేం ప్రశ్నలు నన్ను అడుగుతావు, దానికి నేనేం సమాధానం చెప్పాలి, దానికి రిఫరెన్స్ కాదయ్యా. నువ్వు నిజ క్రైస్తవుడు అయ్యి ఉండి నువ్వు ఇప్పుడు నేను చూడు, నేను నిజ క్రైస్తవుని. ఒక నిమిషం, నేను నిజ క్రైస్తవుని కాదు, నువ్వు నిజ క్రైస్తవుడివి. నిద్రలో లేపడిగా నువ్వు చెప్పాలి. నువ్వు ఇప్పుడు లైవ్ పెట్టి నేను వచ్చి మాట్లాడతాను. నువ్వు లైవ్ పెట్టి నేను వచ్చి మాట్లాడతాను. నువ్వు నన్ను బిలు, నేను వచ్చి మాట్లాడతాను లైవ్ కి. నాకు 2 రోజులు టైం, 1 రోజు టైం అడగను. డైరెక్ట్ గా లైవ్ పెట్టి నేను నిద్రలో పిలిచి లేపినా నేను వస్తాను. నేను చెప్పేది నీకు సబ్జెక్ట్ మీద మాట్లాడే దమ్ము లేదు. నువ్వు ఎట్లా చెప్తావు స్వామి? నాకు లేదన్నప్పుడు నువ్వు వచ్చి ప్రూవ్ చేయి. ఇప్పుడు నువ్వు కొచ్చేవాడు అంట కాదు, నువ్వు కొచ్చేవాడు అంట. ఇప్పుడు నేను కొచ్చేవాడు అంటాను నేను. నువ్వు కొచ్చేవాడు అయిపోతావా? నాకు సబ్జెక్ట్ లేదు, నేను సబ్జెక్ట్ లేని అయిపోతావా? ప్రూవ్ చేయాలి. నువ్వు మొగోడు అని చెప్పి నువ్వు ప్రూవ్ చేయాలి. నేను సబ్జెక్ట్ వచ్చి నేను ప్రూవ్ చేస్తాను. నీకు బైబుల్ ప్రకారంగా ప్రూవ్ కావాలి అంటే ఒక్క 2 రోజులు ఆగి నువ్వు. నేను ఆగలేను. 2 రోజులు నేను ఆగనయ్యా, నాకు ఇష్టం లేదు, నేను ఆగను. నాకు ఇప్పుడే కావాలి లైవ్. పద్ధతి కాదండి, నాకు అనవసరం అయ్యా. ఆగను.
అదే ఒక గ్రంథాన్ని నిర్ణయించాలి అంటే కొంత సమయం తీసుకుంటది. బాబు నువ్వు రావయ్యా, నన్ను ఓడిచ్చేసే వచ్చి ఎంతసేపు, నాకు నాకు నాలెడ్జీ లేదన్నా నువ్వు వచ్చేసి ఓడించు. నేనేం చెప్పాను నీకు, నేను పని మీద ఉన్నాను గోపి. ఏం పని? బయటకు వచ్చి ఉన్నాను. నేను ఏం పని చెప్పాను, నేను మా వాళ్ళని బస్సు ఎక్కించడానికి ఎక్కిచ్చేసి నువ్వు ఇంటికి వెళ్ళి కాల్ చేసే. సరే చెప్పేది వినండి, పూర్తిగా వినండి. నేను ఫోన్ చేసిన కారణం వేరు, నేను విన్నాయా, వేరు. నేను విన్నా చేసింది ప్రవీణ్ కి, నేను విన్నా. ప్రవీణ్ ఏం చేశాడు, నీకు తగిలిచ్చాడు. నాకు తగిలించడం కాదు, నేను ప్రవీణ్ కి ఫోన్ చెయ్యి. ప్రవీణ్ లేడు, నేను ప్రవీణ్ ఒకే ఆఫీస్ లో ఉంటాం. ప్రవీణ్ బయటికి వెళ్ళాడు, ఇప్పుడు ఫోన్ ఇచ్చి నాకు. ఇప్పుడు నాతో మాట్లాడాడు ప్రవీణ్. మాట్లాడాడు ఆయన, వాళ్ళ సార్ పిలిస్తే వెళ్ళాడు, నేను వచ్చాను మధ్యలో గబిక్కిన, నాకు ఇచ్చి వెళ్ళాడు. పిరికి మాటలు మానుకోవయ్యా. ఏం యేసు కదయ్యా పిరికోడు, యూదులు రాళ్ళు పెట్టి కొడితే పారిపోయాడు కదా యేసు పిరికోడు, మేము పారిపోలేదే. ఆయనేమి పారిపోలేదు, తప్పించుకొని అక్కడి నుంచి తప్పించుకుని, యూదులు రాళ్ళు పెట్టి కొట్టకపోతే పారిపోయాడు కదయ్యా. మేము చెప్పింది కదా, బైబిలే చెప్పింది యూదులు యేసు పారిపోయాడు అని చెప్పి. యేసు పారిపోయాడని బైబిల్లో ఎక్కడా లేదు, ఆ పదం లేదు, మీరే కల్పించొద్దు, నాకంతా తెలుసు. నేను ఫైనల్ గా చెప్పేది ఒకటేనండి, నువ్వు వస్తావా డిబేట్ రావా? నేను చెప్పేది నువ్వు డిబేట్ కి వస్తావా రావా చెప్పు నాకు. 2 రోజులు టైం వద్దు నాకు, ఈ రోజే కావాలి. రేపు పొద్దున 10ంటికల్లా రెడీ అవ్వాలి నువ్వు. నేను చెప్పేది ఆగు. మీరు క్రైస్తవ్యాన్ని గాని ఏమి చేయలేరు. మరి నువ్వెందుకు బాధపడతావు? నువ్వెందుకు ఫోన్ చేసావు? నువ్వెందుకు బాధపడతావు? నువ్వెందుకు ఫోన్ చేసావు? మేమేం చేయలేము. సరే నువ్వెందుకు బాధపడుతున్నావు? మమ్మల్ని ఆపటం మీ వల్ల కాదు. కరెక్టే, మరి నువ్వెందుకు బాధపడుతున్నావు? చెబుతాము ఏంటి, మేము మేరీ లంజా యేసు లంజా కూడా మా సువార్త కూడా మేము చెప్తాం. చెప్పుకోండి, మీరు చెప్పుకుని. నువ్వు చెప్పుకోవయ్యా, నేను మీకు ఫోన్ చేయలేదు కదా భయ్యా. నువ్వు సువార్త ఆపయ్యా, నేను ఫోన్ చేయలేదు. మేము సువార్త చెప్తాం, యేసు లంజా కొడుకు మేరీ లంజా అని ఆధారాలతో సువార్త చెప్తాం. మీరు 2050 నాటికి మేము ఆంధ్ర తెలంగాణలో 50% వస్తాము. ఏ గవర్నమెంట్ అయినా మేమే శాసిస్తాం. శాసించి ఏమైంది చెబుతున్నాం మేము. ఏం చేస్తారు శాసించి? నాగాలాండ్ గాని, మేఘాలయ, త్రిపుర మొత్తం 90% క్రైస్తవులుగా ఉన్నాం. ఏం బీగుతారు మీరు? మేము ఎంత చెప్తే మీరు ఏం బీగుతారు? అందుకే కదా మేము తయారైంది, మిమ్మల్ని బీగటానికే మేము తయారయ్యాం. మీ హిందువులు మమ్మల్ని ఏం చేయలేరు. మీకు ఏదైనా చేతనైతే చేసుకో. అది సరే నువ్వు ఫోన్ పెట్టేసే, ఇంకా నువ్వు ఫోన్ పెట్టేసే, ఇంకా నువ్వు ఫోన్ పెట్టు.